ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకటి చూపిస్తాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ వాక్ వచ్చానండి. ఇదిగో ఇదంతా మీకు ఒకటి చూపిస్తాను రండి. ఈ చుట్టూ కదంబం చెట్లు అన్నమాట. ఇవన్నీ కదంబం చెట్లే, చూసారా? ఇవన్నీ మొత్తం కదంబం. అయితే ఈ కదంబం మధ్యలో ఒక చెట్టు ఉందండి. చాలా చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారండి ఈ చెట్టుని. చూపిస్తాను. ఇది ఇది కల్పవృక్షం మధ్యలో ఉంది, చూసారా? పైకి ఉంది, చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది కల్పవృక్షం అన్నమాట. చుట్టూ కదంబ వృక్షాలు, మధ్యలో కల్పవృక్షం. ఇది చూసారా? బాగుంది కదా? ఇలా వాకింగ్ చేస్తే అసలు ఎంత బాగుంటుందో. ఈ చెట్టు గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇదిగోండి, నేను ఇక్కడ ఉంది, రాసి ఉంది, ఇక్కడ ఉంది, చూసారా? అది మీకు క్లిప్ నేను యాడ్ చేస్తాను, అది చూసేయండి. ఇదిగోండి, వాకింగ్కి వెళ్తూ బయట పువ్వులు ఉన్నాయి, అవి కోసాను అనమాట. ఇవి ఈరోజు దేవుడికి ఈ పూలే, చూసారా? ఇదిగోండి, మొత్తం వ్యూ చూపిస్తున్నా చూడండి. ఇది మధ్యలో ఇక్కడ కూర్చుంటారనమాట. ఇది పార్క్లా చేశారు. ఈ పార్క్లో ఇక్కడ రచ్చబండలాగా అనమాట. అందరూ ఇక్కడ వచ్చి కూర్చుంటారు ఫ్రెండ్స్. అయితే దీంట్లో మన కల్పవృక్షం దగ్గర కూర్చుని ధ్యానం కానీ జపం కానీ చేసుకుంటే ఎక్కువ రెట్లు ఫలితం ఉంటుంది అని విన్నాను నేను. కల్పవృక్షం అంటే చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఇది చాలా ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారట. మరి చాలా కష్టపడ్డారు. ఫస్ట్ తెచ్చినప్పుడు మొక్క ఎండిపోయింది. ఇది బతుకుతుందో అనుకున్నాను. ఇదిగోండి, వాకింగ్కి ఇది కూడా వచ్చింది. అది అయితే ఈ చెట్టు మీకు కనిపించింది. ఇలాగే వెళ్దాం. నేను ఈ చేత్తో పట్టుకున్నాను కదా, చూసారా? ఇదిగోండి, ఇప్పుడు కొంచెం చిగురించింది. దీన్ని అన్ని వైపులా తాళ్ళు వేసి కట్టారు, చూసారా? తాళ్ళండి ఇలాగా. అసలు ఫస్ట్ అయితే వరిగిపోయింది. ఆ వరిగిపోయింది కాస్త బాగా అన్ని వైపుల నుంచి తాళ్ళు వేసి కట్టారు. నేనైతే బతకదేమో అనుకున్నాను, కానీ చక్కగా బతికేసిందండి. ఎంత బాగా బతికిందో అసలు. ఎంత కష్టపడ్డారో దీన్ని మొక్కను తీసుకురావడానికి. ఇలా ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోతే మంచిది. కానీ ఇక్కడ ధ్యానం జపం ఇట్లాంటివి చేసుకుంటే చాలా చాలా మంచిది అన్నమాట. ఇక్కడే కూర్చోవాలి. కనిపిస్తుందా ఇక్కడ మీకు? ఇక్కడ షాప్కి వెళ్ళాలి. ఈ షాప్లో ఏమైనా కూరగాయలు వచ్చాయేమో చూస్తాను. ఇదిగోండి, ఇక్కడ షాప్ ఉంటుంది. ప్రొవిజన్స్ అన్నీ దొరుకుతాయి, కిరాణా దొరుకుతుంది, అన్నీ ఉంటాయి. పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అది పక్కన స్విమ్మింగ్ పూల్ అనమాట. ఒకసారి స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తాలేండి మీకు నేను. ఓకేనా? ఇంకా వెళ్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, రండి చూద్దాం. దానికోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తుందా నా చేతిలోకి నేను ఎదురు చూస్తున్నాను. మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. మీరు కూడా చూడాలి. నా ఆనందం చూసారా? ఎంత ఆనందంగా ఉందో. ఎప్పటి నుండో చూస్తున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడు నా చేతికి వస్తుందా, ఎలా వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. చూడండి, ఉన్నపడంగా డింగిమని వెళ్ళిపోతున్నాను. చూపిస్తారండి. ఉన్నపడంగా ఉరుక్కుంటూ వచ్చేసాము, కానీ ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. కాసేపు వెయిట్ చేద్దాం. ఆఫీస్ రూమ్లో కూర్చున్నాం అన్నమాట. మా పాపాయ్ మీకు చూపిస్తాను అన్నాను కదా, అదే అండి. దీనికోసమే ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా. ఈ ఈతపళ్ళు
కోసుకోవడం కోసం అనమాట. ఇక్కడ సెక్యూరిటీ ఆయన అడిగితే కోసిస్తానన్నాడు అనమాట. ఇదిగోండి కోపిస్తున్నాను, చూసారా? చూడండి ఫ్రెండ్స్, పాపం కోసిస్తున్నారు. నేను అడగగానే వాళ్ళు మాకు ఇది చాలా చాలా ఇష్టం అనమాట. ఊర్లో అయితే భలే ఎంజాయ్ చేసాము చిన్నప్పుడు అనమాట. పెద్ద అయ్యాక చూడలేదు నేను. ఇక్కడే ఈ అపార్ట్మెంట్స్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, వరుసగా ఉన్నాయి. ఈ లైన్గా చెట్లు ఉన్నాయి. నేను బయటకు వెళ్ళి వాకింగ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తుంటే అసలు ఇది నా చేతికి ఎప్పుడు వస్తుందా మీకు ఎప్పుడు చూపించాలా అని చెప్పి నేను వెయిట్ చేసా. చూసారా? ఇక ఇట్లా వేస్తున్నారు దెబ్బ తగలకుండా దీనికి. వావ్, సూపర్, భలే హ్యాపీగా ఉందండి నాకైతే. స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి ఫ్రెండ్స్. వాకింగ్ దాంతోపాటు నేను ఇది కూడా పెట్టేస్తాను. ఇదిగోండి, నేను ఇక్కడే తీసేస్తున్నాను. ఇవన్నీ ముగ్గించుకోవాలన్నమాట. థ్యాంక్ యూ. ఒక్కొక్కటి తినాలి. తిని గింజ మాత్రం తీసేసి ఉమ్మేయాలి. గింజ ఉంటుంది కానీ తొక్క ఏం పెద్దగా ఉండదు, దాంట్లో గుజ్జు పెద్దగా ఉండదు. కాకపోతే అది మాకు చిన్నతనాల నుంచి తిన్న వాళ్ళకి అది నచ్చుతుంది అనమాట. లైక్ మనం చెప్తుంటే ఇప్పుడు ఎలా డేట్స్ ఉంటాయి కదండి, డేట్స్ అంటే ఎక్కువ గుజ్జు ఉంటుంది, పలుపు ఉంటుంది. దీంట్లో పెద్దగా ఏమి ఉండదు, కానీ అది ఇష్టం అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది. సమ్మర్లో ప్రతిదీ చాలా పళ్ళు వస్తాయి కదా ఫ్రెండ్స్. ఆ పళ్ళన్నింటిలోనూ అన్నీ ఎంజాయ్ చేయాలి. ప్రతిదీ ఏది వస్తే అది సీజనల్గా ఏది వస్తే అది ఎంజాయ్ చేయాలి. అది మాకు చిన్నతనాల నుంచి అలవాటు అనమాట. అది మాకు అమ్మ వాళ్ళు అలవాటు చేశారు. ఇప్పటికీ అదే అలవాట్లో ఉన్నాము. ఇదిగోండి చూసారా? ఇవన్నీ చూసేటప్పటికి నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడో చిన్నతనాల్లో చూసారు, బాగా చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాను కదా, ఎప్పుడు చెప్తూ ఉంటా. అన్నీ గిన్నెలు చెంబులు ఏది ఉంటే అది పొద్దున్నే వెళ్ళిపోయి అన్నీ ఏరుకొచ్చుకునే వాళ్ళము. చెమట కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా మరి ఈ మొఖంతో మీకు కనిపిస్తే బాగుండదని చెప్పి అక్కడి నుంచి కింద నుంచి కోసుకుని తెచ్చిన తర్వాత వాళ్ళు కోస్తాం అనేటప్పటికి అటటగా అలా వెళ్ళిపోయాను అనమాట. అసలు ఇంకేమీ ఉన్నపడంగా వెళ్ళిపోయాను. జడ వేసుకోలేదు, ఏం లేదు. జడ ఎప్పుడు వేసుకోలేండి, మామూలుగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడమే, పెద్ద భారీ జడ ఏం కాదు కదా. అయితే ఇంకా బొట్టు పెట్టుకుని వెళ్ళిపోయాను. చెవులో కూడా పెట్టుకోలేదు, ఏం లేదు, అలానే వెళ్ళిపోయాను. చూసారు కదా మీరు కూడా. కొద్ది కాటిగా బొట్టు పెట్టుకుని కాస్త చెవులకు పెట్టుకున్నాను. చూడడానికి మరీ బాగుండదేమోనని చెప్పి ఇట్లా రెడీ అయ్యి వచ్చానమాట. మళ్ళీ వచ్చిన తర్వాత ఇదిగోండి మీకు చూపించే వరకు నాకు ఇంకా మనసు ఆగదనమాట. మీకు చూపించాలి. ఇవన్నీ చాలా సంబరంగా ఉంది నాకైతే. వాకింగ్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాను ఫ్రెండ్స్. వాకింగ్కి వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే నాకు ప్రాణం గుడుగుడు అనిపిస్తూ ఉంటుంది. అబ్బా నాకు దగ్గరికి ఎప్పుడు వస్తాయో, నా దగ్గరికి ఎప్పుడు వస్తాయో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫైనల్గా సాధించాను మొత్తానికి. అనుకున్నది సాధించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో కదా. ఇదండి, ఇదేదో నేను ఒక్కదాన్నే తినేస్తానని మాత్రం అనుకోకండి. అంత సంబరం అనమాట. మనం సాధించాము అనే సంబరం ఉంటుంది. నలుగురికి పంచేస్తే హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ పండిపోయినవన్నీ కూడా అందరికీ ఇచ్చేస్తాను. ఇవి పండుతాయి అన్నమాట. ఇంకొక 2-3 రోజుల్లో పండుతాయి. పండిన తర్వాత అది కూడా అందరికీ పంచేయడమే. మనం ఎన్ని తింటాం ఫ్రెండ్స్, తినలేం కదా. ఏదో మన దగ్గరికి వచ్చే వరకు అలా ఆత్రం ఉంటుంది. వచ్చిన తర్వాత అందరికీ పంచేయాలి అంతే. చూడండి భలే ఉంది కదా. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్.
ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు. భోజనం కూడా అవసరంలా. ఇది చూస్తుంటే, ఇలాంటివి చూస్తే కడుపు నిండిపోతుంది నాకు. అమ్మ బరువుగా ఉంది చూసారా. ఇంకొకటి చెప్తా ఫ్రెండ్స్ మీకు, ఇదిగోండి ఇది చూసారా అసలు ఇది ఎంత గట్టిగా ఉందో, చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వైర్లు ఏవో వస్తాయి చూడండి, వైర్ లాగా ఉందన్నమాట ఇది. అదివరకు క్రోషియా వైర్ అట్లా వచ్చేది, గట్టిగా ఉన్న వైర్తో బ్యాగ్స్ అది వెళ్ళేవాళ్ళు అనమాట. అట్లా ఉంది ఫ్రెండ్స్, చాలా గట్టిగా ఉంది అసలు ఇది. దీంతో ఏదైనా చేయొచ్చేమో నాకు తెలియదు, కానీ మీరు ఎవరికైనా ఏదైనా తెలుసుంటే, ఎవరైనా ఏదైనా చేసుంటే కనుక చెప్పండి. దీంతో ఏదైనా క్రాఫ్ట్స్ ఏదో చేస్తారు కదా, అట్లా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మీరు ఇలా ఆనందపడతారా ఫ్రెండ్స్? మీకు ఈతపళ్ళు అంటే ఇష్టమేనా? నేనైతే ఇదిగోండి చూసారా, గింజ ఇంత ఉంటుంది, దాంట్లో గుజ్జు కొంచెమే ఉంటుంది ఫ్రెండ్స్, పెద్ద గుజ్జేం ఉండదు. అది ఒక టైంపాస్ అనమాట, సరదాగా తింటాం అలా. టేస్ట్ కూడా బాగుంటుందిలేండి. ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నా. ఓకేనా? నచ్చిన వాళ్ళు చూడండి. బాయ్ ఫ్రెండ్స్. సరదాగా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలని అనుకుంటాను నేను. ఇది కూడా మీతో షేర్ చేసుకున్నా. ఇవి చూస్తే నాకైతే ఆనందం, ఎక్కడ లేని ఆనందం వస్తుంది. బాయ్ అండి.